వైద్యో నారాయణో హరి అని వైద్యులను దేవుడితో కొలుస్తారు. చాలా మంది వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇతరుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. కొండా కోణంలో ఉండే గిరిజనులు ఆదివాసీలకు వైద్యం చేసేందుకు ఓ వైద్యుడు తన ప్రాణాలకు తెగించి మరీ అక్కడికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నట్టు తెలుసుకున్న ములుగు జిల్లా డిఎంఎడ్హెచ్ఓ అప్పయ్య వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి ప్రజలకు వైద్యం అందించారు. ఇసిరేయండి. అన్నా ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని పెనుగోలులో గిరిపుత్రులు జ్వరాలతో బాధపడుతున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు వారికి సరైన సదుపాయాలు లేవు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న డిఎంఎడ్హెచ్ఓ అప్పయ్య నేరుగా తానే ఆదివాసీల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన వైద్య బృందంతో కలిసి పెనుగోలుకు బయలుదేరారు. ఏకంగా 16 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లారు. అంతేకాక దారిలో అడ్డు వచ్చిన వాగు వంకలను దాటుకుంటూ సాయంత్రానికి పెనుగోలు చేరుకున్నారు. అక్కడున్న ప్రజల్ని కలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జ్వరంతో బాధపడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఆయన తిరిగి వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెనుగోలులోని గిరిజనులతో కలిసి బస చేశారు. ఆ తర్వాత మరోసారి వారి ఆరోగ్యంపై వాకపు చేసి తిరిగి ఇంటికి బయలుదేరారు. అప్పయ్య కూడా ఆదివాసీ బిడ్డ కావడంతో అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకుని స్వయంగా వెళ్లి వైద్యం అందించడంతో ఉన్నతాధికారులు ఆయన్ను అభినందిస్తున్నారు.